ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ అమాయక రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కుడమేత విశ్వనాథ్ అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతులకు ఫెర్టిలైజర్ సీడ్ షాప్లో కొన్న పత్తి విత్తనాల యొక్క ఒరిజినల్ బిల్ వారికి అందించాలన్నారు. డూప్లికేట్ బిల్ అందిస్తే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు భూపతి, జలీం, వసీం, అప్రోజ్, భుజంగరావు, సిద్ధు పలువురు పాల్గొన్నారు. మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం గిరిజనులు, ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళు చాలా మట్టుకు ఇప్పటికి కూడా చాలా మోసపోతూనే ఉన్నారు. కాబట్టి మంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు, ఈ ప్రాంతం మంచి సస్యశ్యామలంగా ఉండేటట్టుగా మీరు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రేడర్స్ల పైన ఉన్నది. నకిలీ విత్తనాలు కనుక మీరు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో అమ్మేస్తే కనుక మీ పైన కఠిన చర్యలు తప్పకుండా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదవుతాయి. మీ పైన మీకున్నటువంటి లైసెన్స్లు కూడా రద్దు అవుతాయి. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తారని మేమైతే భావిస్తున్నాం. మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి యూరియా బస్తాలు కానివ్వండి, డిఏపి బస్తాలు కానివ్వండి, అవి కూడా నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చే విధంగా అన్ని సరుకులు కూడా నాణ్యమైన సరుకులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం గిరిజనులు, ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళు చాలా మట్టుకు ఇప్పటికి కూడా చాలా మోసపోతూనే ఉన్నారు. కాబట్టి మంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు, ఈ ప్రాంతం మంచి సస్యశ్యామలంగా ఉండేటట్టుగా మీరు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రేడర్స్ల పైన ఉన్నది. నకిలీ విత్తనాలు కనుక మీరు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో అమ్మేస్తే కనుక మీ పైన కఠిన చర్యలు తప్పకుండా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదవుతాయి. మీ పైన మీకున్నటువంటి లైసెన్స్లు కూడా రద్దు అవుతాయి. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తారని మేమైతే భావిస్తున్నాం. మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి యూరియా బస్తాలు కానివ్వండి, డిఏపి బస్తాలు కానివ్వండి, అవి కూడా నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చే విధంగా అన్ని సరుకులు కూడా నాణ్యమైన సరుకులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత జైనూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో నడుస్తున్నటువంటి నకిలీ విత్తనాల పైన ట్రేడర్స్లకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నది ఏదైతే ఒకటి నకిలీ విత్తనాలు మహారాష్ట్ర నుంచి అందరిపైన ఉన్నది. ఈ ప్రాంతంలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం మంచి వ్యాపారం, కానీ నకిలీ విత్తనాలతో ముందుకు వస్తే గనక ఎవరైనా దొరికితే గనక దీనికి మేము బాధ్యులం కాము. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ ఇక్కడ నకిలీ విత్తనాలు తీసుకొచ్చే బాధ్యతలు తీసుకోకండి. మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో రైతులకు అందరికీ అందించే విధంగా సహాయ సహకారాలు అందించాలనేసి కోరుకుంటూ మీరందరికీ రామం తెలియజేస్తా ఉన్నాం.